తిరుపతి అర్బన్ పరిధిలో ప్రభుత్వ భూములు, కాలువ స్థలాల్ని ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని అర్బన్ నూతన తహసీల్దార్ సురేష్ బాబు అన్నారు. బదిలీలో భాగంగా రేణిగుంట మండలం నుండి విచ్చేసి తిరుపతి అర్బన్ తహసీల్దార్గా శుక్రవారం బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి అర్బన్ పరిధిలోని ప్రభుత్వ భూములు ఆక్రమించిన వంకలు, వాగులు, చెరువు, పొరంబోకులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే చట్టపరమైన కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు. మండల రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములు కబ్జాలకు గురికాకుండా చూసుకుని ప్రభుత్వ భూములలో బోర్డులు నాటాలని, అలాగే సచివాలయం సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజల సర్టిఫికేట్లను, ఇతరితర సేవల కొరకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్లాలని సిబ్బందికి సూచించారు. తిరుపతి ప్రజలందరికీ నమస్కారాలు. తిరుపతి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తిరుపతి అర్బన్ తహసీల్దార్గా ఈరోజు నేను ఇక్కడ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. తిరుపతిలో మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లం ఎక్కువ ఉంటుందంటే అంతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, చుట్టుపక్కల పల్లె వాళ్ళందరూ కూడా ఇక్కడ రెసిడెన్స్ పెట్టుకొని పిల్లలను చదివించుకుంటూ ఉంటారు. పిల్లలకు క్యాస్ట్ సర్టిఫికేట్లు కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్లు కావచ్చు, రెసిడెన్స్ సర్టిఫికేట్లు, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఒక్కొక్క సెట్ ఒక్కొక్క రకంగా చేత్తో మాన్యువల్గా వేయమంటారు. అలాంటివి కావచ్చు, నేటివిటీ కావాలంటారు. పాపం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి సమస్యలు ఏదైనా ఉంటే కూడా మనం త్వరగా చేయడం జరుగుతుంది. మా విఆర్ఓలు కూడా ఇప్పుడు అసెంబ్లీ అవుతారు. అందరూ కూడా వాళ్ళు కూడా తగ ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. మోరోవర్ దట్ ఈ మంగళము, ఈ తిమ్మినాయనపాలెం, ఈ గ్రామ పరిధిలో కాలువలు కావచ్చు, వంకలు కావచ్చు, వాగులు కావచ్చు, గవర్నమెంట్ భూములు ఏవైనా ఉంటే దానిని ఆక్యుపై చేసుకునే దానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. మన దగ్గర గూగుల్ మ్యాప్ సిస్టమ్ కూడా బాగా మనం వాడడం తెలుసు. మనకు ఏ సంవత్సరంలో ఎవరు ఏం ఆక్యుపై చేసుకున్నారు అనేది కూడా మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి అక్రమణాలకు పాళ్ళు పడినా కూడా కంపల్సరీగా మనం తీసేయడం జరుగుతుంది. ఆక్రమణలు చాలామంది ఏమనుకుంటుంటారంటే ఈ మధ్యవర్తి దళారులు ఏమంటారంటే ఈ GOMS నెంబర్ 30 ఉంది, దాంట్లో రెగ్యులరైజ్ చేసేస్తారు, కాలువ ఆక్యుపై చేసుకుంటే అంటారు. అలాంటివి జరగదండి. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉంటాయి కాబట్టి కాలువ పొరంబోకు కావచ్చు, చెరువులు, వాగులు, వంకలు అలాంటివన్నీ మనం రెగ్యులరైజ్ చేయరు. రెండో విషయం ఏదంటే సచివాలయ సిబ్బంది సకాలంలో వాళ్ళ పనివేళల్లో కూడా సచివాలయంలో అందుబాటులో ఉండడం లేదనేది ఒక వర్షన్ వినబడుతూ ఉంది. మేము ఇప్పుడు మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ప్రజలకు అందుబాటులో ఉండమని చెప్పాలా. ఇది స్కూల్ తెచ్చే టైం కాబట్టి ఈ 2-3 నెలలు ఖచ్చితంగా, ఎందుకంటే పిల్లలు చాలామంది ఈ అడ్మిషన్స్ టైంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్టిఫికేట్స్ కోసం వస్తారు. వాళ్ళకి సరైన సమయంలో మనం డెలివరీ చేయగలిగితే చాలు. లేకపోతే ఆ స్కూల్లో అడ్మిషను లేకపోతే కాలేజీలో అడ్మిషన్ పోగొట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుందండి.